మేడ్చల్ జిల్లా ఇక పోచారంలోని శ్రీనిధి యూనివర్సిటీ వద్ద ఏఐఎఫ్వైఎఫ్ నాయకులు విద్యార్థులు ధర్నాకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీ సిసెట్ 2025 పేరిట స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తోందని మండిపడ్డారు. దీనికోసం ఒక్కో విద్యార్థి నుంచి సుమారు 1000 చొప్పున 20 కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. వెంటనే యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎంనంపేటలో ఉన్నటువంటి శ్రీనిధి యూనివర్సిటీ ఈరోజు సూసెట్ అనే పేరుతోని శ్రీనిధి యూనివర్సిటీ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేరుతో ఈరోజు వీళ్ళు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో దేశంలో స్కాలర్షిప్ టెస్టులు లేకపోతే టాలెంట్ టెస్టులు నిర్వహించొద్దని చెప్పి అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు లేకుంటే విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఈ నిబంధనలు ఏవి కూడా పట్టించకుండా ఈరోజు ధనార్జన ధ్యేయంగా వ్యాపారమే పరమావధిగా ఈరోజు అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను తప్పు పట్టే విధంగా వ్యవహరిస్తున్నదాన్ని మేము ఏవేవిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ పరీక్ష నిర్వహణకు కూడా ప్రతి విద్యార్థి నుంచి కూడా ఈరోజు శ్రీనిధి యాజమాన్యం 1000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడం కూడా ఇది నిజంగా పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి చర్య. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యా మండలి కూడా స్పష్టంగా అనేక ఆదేశాలు ఇచ్చాయి. ఎందుకంటే ఏదైనా పరీక్ష నిర్వహించాలంటే కూడా వాటి నుంచి పూర్తిగా అనుమతులు పొందాలి. ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం